బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. టీడీపీ హింసను ప్రేరేపించదని, రాష్ట్రంలో ఎక్కడా భౌతిక దాడులు జరగవని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తామని చెప్పారు. లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. అవినీతి పరులపైన అధికారులపై చర్యలు తప్పవని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించారని చెప్పారు. అప్పుడు వైసీపీకి ప్రజాస్వామ్య గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రపై 22 సార్లు దాడి చేశారని పట్టాభి విమర్శించారు. చట్టం యొక్క పవర్ ఏంటో కూడా చూపిస్తాం, ఈ సైకో మొక్కల యొక్క సంగతి ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే అది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. వీళ్ళెవ్వరిని వదిలిపెట్టొద్దు సార్, చట్టపరంగా వీళ్ళందరినీ శిక్షించండి సార్, భవిష్యత్తులో మరి ఎవడో కూడా ఈ రకంగా సైకోలుగా మారకుండా వీళ్ళకి బుద్ధి చెప్పండి సార్ అని వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. మీరు చూస్తారు నారా లోకేష్ గారి రెడ్ బుక్, ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. ఖచ్చితంగా దానిని కూడా మీరు చూస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, అరే సన్నాసులారా, ఏం చేయాలి? ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలిరా సన్నాసులారా? నేల మీద పడుకోవాలి. అరే అవినాష్, కొడాలి నాని, గుట్కా నాని, అరే వంశీ, ఈ రోజు నుంచి ఏం చేయాలి? మీరు నేల మీద పడుకోండి, ఇండియన్ టాయిలెట్ మాత్రమే వాడండి, ఏసీల్లో పడుకోవటం మానేసేయండి. దొడ్డు బియ్యం తెలుసుగా, దొడ్డు బియ్యం, దొడ్డు బియ్యంతో మాత్రమే అన్నం తినండి, భోజనం చేయండి. సెల్ ఫోన్లకి దూరంగా ఉండండి. వారానికి 2 ఫోన్ కూపన్లు. రోజు పందికొక్కులాగా నాన్ వెజ్ తినబాకండి. వారానికి ఒక రోజు, అది కూడా 200 గ్రాములు మాత్రమే ఒక కప్పులో పెట్టుకుని తింటాం అలవాటు చేసుకోండి. కాబట్టి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే రేపు వెళ్ళాలి కదా. అకారణంగా ఆఖరికి భగవంతుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపల పెట్టి హింసించారు కదరా మీరు, తప్పుడు కేసులు పెట్టి. అటువంటి పుణ్యాత్ముడి పైన జైల్లో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఏంటో మాకు తెలుసురా. కాబట్టి ఏది మర్చిపోం. చట్టపరంగా ఎవడవాడికి ఎంతెంత లెక్క, ఎంతెంత వడ్డీ కలిపి అందించాలో అన్నీ కూడా అందిస్తాం. కాబట్టి అతి త్వరలోనే మీకు రాష్ట్రం ఉన్నటువంటి జైళ్లలో జరిగేటటువంటి రాచమర్యాదలన్నిటికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. ఆల్రెడీ సాక్ష్యాధారాలు అన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం. నందిగం సురేష్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేసి ఫర్నిచర్ పగలగొట్టి పోలీసుల పైన దాడి చేసిన రోజున పోలీస్ వ్యవస్థ యొక్క గౌరవం మీకు గుర్తుకు రాలేదా? సిద్దిరి అప్పలరాజు, అరే నా కొడక ఏం తమాషాలు చేస్తున్నాను, ఒక పోలీస్ ఉన్నతాధికారిని దుర్భాషలు ఆడిన రోజున మీకు కాకి యూనిఫారం యొక్క గౌరవం గుర్తుకు రాలేదా? ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సిఐ సాదిక్ గారి పైన జరిగినటువంటి దాడి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత ఎమ్మెల్యే, ఏందిరా బొంగులో పోలీస్ అన్న రోజున మీకు పోలీసుల యొక్క మర్యాద గుర్తుకు రాలేదా? ఇంకా ఎన్ని? వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆఫీస్ పైన దాడి జరిగిన రోజున పోలీసుల పైన వైసీపీ నాయకులు తెగబడతారు. ఆ రోజున మీకు గుర్తుకు రాలేదు పోలీసులు. ఇవాళ పోలీసుల గురించి, పోలీసుల యొక్క గౌరవం గురించి, పోలీసుల యొక్క మర్యాద గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పోలీసులకు నిజమైనటువంటి స్వేచ్ఛ దొరికేది ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున. నిజాయితీ గల పోలీసులు రొమ్ములు విరుచుకుని డ్యూటీ చేసేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో. కాబట్టి నిజమైనటువంటి పోలీసు యొక్క పవర్ ఏంటో, నిజమైనటువంటి పోలీసు లాఠీ యొక్క సత్తా ఏంటో మీరు చూస్తారు. ఐపీసీ సెక్షన్లు ఎంత పవర్ఫుల్ సెక్షన్లు ఉన్నాయో వాటిని వాడితే ఏ రకంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు. మేము ఖచ్చితంగా ఆ రూట్లోనే వెళతాం. ఎక్కడా కూడా హింసకి పాల్పడేటటువంటి ప్రసక్తే ఉండదు. మా నాయకుడు అటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం మాకు కావాలి. ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు, ఈ రౌడీజం నుంచి, గోండాయిజం నుంచి, సైకోల నుంచి విముక్తి పొందడం కోసం మాత్రమే ఇంత భారీ తీర్పును మాకు అనుకూలంగా ఇచ్చారు. కాబట్టి మేము బాధ్యతగానే వ్యవహరిస్తాం.